వీరమాచినేని రామకృష్ణ గారికి అలాగే మీ ఫాలోవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ముందుగా VRK డైట్ ద్వారా తెలుగు ప్రజలందరికీ ఎన్నో రకాల దీర్ఘ రోగాలని మందులు లేకుండా తగ్గిస్తూ ఒక వినూత్నమైన డైట్ని మీరు రూపొందించి ఎన్నో లక్షల మందికి నిస్వార్థంగా ఎవరి నుంచి ఏ ఒక్క రూపాయి ఇంతవరకు ముట్టుకోకుండా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రస్తుతం ఉన్న సమాజంలో కొన్ని రకాల మందుల మాఫియాని ఇతర వాటిని కూడా ధైర్యంగా ఎదురిస్తూ ఎంతోమందిలో ఆరోగ్య చైతన్యం కలిగిస్తూ ఎన్నో గంటలు మరి సుమారు 8 సంవత్సరాల నుంచి మీరు ఒక వైద్య పోరాటాన్ని VRK డైట్ ద్వారా ఎంతో కృషి చేసి అందిస్తున్నందుకు ముందుగా శ్రీ డాక్టర్ వీరమాచినేని రామకృష్ణ గారికి నా తరపున హృదయపూర్వకమైన అభినందనలు. మరి మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడా వ్యాపార దృష్టి లేకుండా జనాల్లో మార్పు తీసుకురావాలి, రోగాలు ఎందుకు పోవో, ఆహారపు అలవాట్లు జీవనశైలి మార్చుకుంటే అనేది VRK డైట్ ద్వారా మీరు ప్రచారం చేస్తున్నారు. ఎంతోమంది వారి ఫలితాలను చాలా బాగా పొందిన తర్వాత కూడా బయట సమాజంలో వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అలాంటి ఫలితాలు కూడా బాగా ఒబేసిటీ తక్కువ టైంలో స్పీడ్గా తగ్గటం కానీ, డయాబెటీస్ ట్యాబ్లెట్స్ లేకుండా ఇంజెక్షన్స్ లేకుండా పోవటం కానీ, క్యాన్సర్స్ లాంటివి కానీ, కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, బీపీ కానీ ఇట్లాంటివి చాలా బాగా మందులు లేకుండా తగ్గించుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్న వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా మరి నేను వినటం కూడా జరిగింది. అట్లాగే మీ గురించి చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం, ఎప్పుడూ స్పందించలేదు. మీ గురించి ఒక మంచి ఒపీనియన్ చక్కగా ఇంత నిస్వార్థంగా అందిస్తున్నందుకు మనసులో ఉంది. కానీ మీకు ప్రత్యేకంగా నా తరపున అభినందనలు ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నేను చెప్పే న్యాచురోపతి విధానంలో కొన్ని మీరు చెప్పే విషయాలకి కొద్దిగా క్లాష్ రావచ్చు. ముఖ్యంగా నూనె మానేసేయమంటాను, నెయ్యి తినొద్దు అని చెప్తాను, మాంసాహారం తినొద్దు అంటాను, గుడ్డు తినొద్దు అని చెప్తాను, ఉప్పు మానేసేయమని చెప్తూ ఉంటాం. ఇలాంటి విషయాలు ఇట్లా మీకు కూడా మీరు చెప్పే వాటిలో ఉంటాయి, బాగా నేను చెప్పే వాటిలో ఉండవు. చాలామంది డాక్టర్లు కూడా ఇతర వైద్య శాస్త్రాల్లో ఉన్నవారు కూడా సత్యనారాయణ ఉప్పు మానేయమంటాడు, నూనె మానేయమంటాడు, ఇవన్నీ బాడీకి కావాలి కదా అని ఇట్లా ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలాసార్లు ఈ టీవీ ఇంటర్వ్యూల్లో కానీ బయట ఎవరి దగ్గరన్నా కూడా అంటూ ఉంటారు. అసలు మరి సత్యనారాయణ రాజు ఎందుకు వీటన్నిటినీ అవసరం లేదని చెప్తున్నారు? అవి లేకపోతే ప్రమాదం కదా, చచ్చిపోతాం కదా, బాడీకి అవసరమైన వాటిని ఆయన తినొద్దంటున్నారు కదని అనిపించవచ్చు ఇటు మీకు బయట వారికి కూడా. అసలు ఎందుకు అనే విషయాన్ని ఇక్కడ కొద్దిగా న్యాచురోపతి విధానాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తే బాగుండు అనిపించి చెప్తున్నాను. మనకి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మెడికల్ సైన్సెస్ 6 రకాలుగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత 5.5 సంవత్సరాల డిగ్రీ కోర్సులు, డాక్టర్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, న్యాచురోపతి. ఈ 6 వైద్య శాస్త్రాల్లో 5 వైద్య శాస్త్రాల్లో ఆ శాస్త్రంలో చదువుకున్న ఏదో ఒక మెడిసిన్ అనేది ట్రీట్మెంట్కి థెరపీస్ కింద ఇస్తూ ఉంటారు. ఈ 5 ఒక రకంగా ఉంటాయి. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, సిద్ధ. ఏదో ఒక న్యాచురల్ మెడిసిన్స్ అవ్వచ్చు, కెమికల్స్తో కూడిన మందులు అవ్వచ్చు. అదే ప్రకృతి వైద్యం అనేది ఇది 5.5 సంవత్సరాల మెడికల్ కోర్స్. ఇది డ్రగ్లెస్ థెరపీ, నేచర్ క్యూర్ పేరులోనే ఉంది కదా, న్యాచురల్గా క్యూర్ చేసే సైన్స్. ఈ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులు ఏ సమస్య వచ్చినా న్యాచురల్గా తగ్గించుకుంటాయి. జీవించినంతకాలం ఆరోగ్యంగా జీవించడానికి మదర్ నేచర్ ఇచ్చిన ప్రిన్సిపల్స్ని, బాడీ నేచర్ చెప్పిన వాటిని అవి ఫాలో అవుతాయి కదా. అలాగే మనిషిగా మనం పుట్టినందుకు న్యాచురల్ ప్రిన్సిపల్స్ని, మదర్ నేచర్ ఇచ్చిన కొన్ని డైరెక్షన్స్ని సరిగా ఉపయోగించుకునే మార్గమే ఈ న్యాచురోపతి వైద్య విధానం. ఇందులో ఉప్పు తినకూడదు, నూనె తినకూడదు, నెయ్యి తినకూడదు, మాంసం గుడ్లు తినకూడదు అనే ప్రిన్సిపల్స్ ఇందులో ఉంటాయి. నేను న్యాచురోపతి ఫాలోవర్ని, నేను న్యాచురోపతి ప్రొపగేషన్ చేస్తున్న వ్యక్తిని. మరి ఇవెందుకు వద్దంటున్నాను అంటే ఈ న్యాచురోపతి ప్రిన్సిపల్లో ఇవి మెయిన్ భాగాలు ఇవన్నీ కూడా.
మరి ఇవన్నీ అవసరం కదా, న్యాచురోపతి రాంగా అంటే కాదు. ఏ వైద్య విధానాల్లో ఉండే విషయాల్ని దాన్ని చదువుకున్నవారు కానీ లేకపోతే దాన్ని తెలుసుకున్నవారు కానీ అవే చెప్తారు, వేరే చెప్పరు కాబట్టి. అట్లాగే న్యాచురోపతి వైద్య విధానంలో ఇప్పుడు నూనె అసలు వద్దు అంటారు. అంటే బాడీకి కొవ్వొద్దని చెప్పటం లేదు, నూనె వద్దు అంటున్నారు. అంటే నూనె తినకపోతే ఇక కొవ్వు వెళదా అంటే వెళుతుంది. ఈ కొవ్వులు చిరుధాన్యాలు వాడామనుకోండి, కొన్ని వాటిలో 5%, 2%, 7%, 10% కూడా ఫ్యాట్ ఉంటుంది. కానీ ధాన్యాలు ముడిగా వండుకు తిన్నప్పుడు సహజమైన కొవ్వు వెళుతుంది, ఇక ప్రత్యేకంగా కొవ్వు అక్కర్లా. విత్తనాలు కొబ్బరి, వేరుశెనగపప్పులు, నువ్వులు, బాదము, జీడిపప్పు, పిస్తాలు ఇవన్నీ కాస్ట్లీ అవ్వచ్చు, కానీ వేరుశెనగపప్పులు, నువ్వులు, కొబ్బరి, అలాగే ఇతర కొన్ని ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, మరి పుచ్చగింజల పప్పు, ఇలాంటివన్నీ మంచి కొవ్వులే. కానీ ఆ విత్తనాల్ని మనం వాడుకుంటే సరిపోతుంది, బయట నుంచి నూనె వేసుకోవాల్సిన అవసరం లేదని ప్రిన్సిపల్, న్యాచురోపతి ప్రిన్సిపల్. అందుకని మేము బాడీకి కావాల్సిన 20-30 గ్రాముల కొవ్వుని నూనె రూపంలో తీసుకోవద్దంటాం, ప్రకృతి ఇచ్చిన సహజమైన రూపంలో అందిస్తే బాగుండు అంటాం. అందుకని కొవ్వు అందకపోతే సమస్యలు వస్తాయి. ఇలా అందుతుంది కాబట్టి ఆ నూనె వద్దు అంటంలో కారణం అది. ఇక రెండవది నెయ్యి వద్దు అంటాం. బాడీకి నెయ్యి కావాలి అని శాస్త్రం వేరే మార్గాల్లో ఆయుర్వేదంలో ఉంటే ఉండొచ్చు, ఇంకొక దాంట్లో ఉండొచ్చు, అది న్యాచురోపతికి సంబంధం కాదు. అది న్యాచురోపతి విధానంలో సహజమైన కొవ్వులు, వృక్ష సంబంధమైన కొవ్వులు మంచిదనే ప్రిన్సిపల్ ఇందులో ఉంటుంది కాబట్టి నెయ్యి వద్దు. పాల మీద ఉండే చక్కటి మేగడ లాంటిది వాడుకోవచ్చు అంటాం, ఎందుకంటే అది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉండదు, డైల్యూటెడ్ ఫామ్లో ఉంటుంది. కొద్దిపాటి మేగడ వేసుకుంటేనే అది తక్కువ టెంపరేచర్లోనే కరిగి మంచి రుచిని వంటలకు ఇస్తుంది. అందుకని హాని లేకుండా కావాలంటే కొద్దిగా మేగడ వాడుకోవచ్చు, లేదా అది లేకుండా కూడా తిన్నా శరీరానికి నష్టమైతే ఉండదు. నెయ్యి వద్దు అనేది ప్రధానమైన విషయం ఇందులో. ఇక మాంసాహార విషయానికి వస్తే కోడిగుడ్లు మాంసాహారం న్యాచురోపతి ప్రిన్సిపల్కి వ్యతిరేకం. శాకాహారాన్నే భుజించమని, శరీర నిర్మాణం కూడా శాకాహారానికి అనుకూలంగా ఉందనేది న్యాచురోపతి ప్రిన్సిపల్. కాబట్టి అలాంటి శరీరాన్ని వ్యతిరేకించే ఆహారాలు వద్దనే విధానంలో భాగంగా న్యాచురోక్యూర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్కి, గుడ్లకి, వీటికి మానేయమని చెప్తుంది. అందుకని నేను తినటం కాదు, ఎవరైనా ఈ విధానాన్ని ఫాలో అవ్వాలంటే న్యాచురోపతి ప్రిన్సిపల్లో గుడ్డు మాంసాలు మానేయాలంటాం. కానీ అందరూ న్యాచురోపతి ఫాలోవర్స్ ఉంటారు, కానీ ఇతర ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, కానీ గుడ్డు మాంసాన్ని తినేవారు న్యాచురోపతి ఫాలోవర్స్ ఉంటారు. ఈ రెండుటిని కూడా ఈ విధానంలోకి వచ్చి మానేవారు ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. కానీ చెప్పటం ఈ ప్రిన్సిపల్లో అది మెయిన్గా తెలియజేస్తూ ఉంటాం. ఇక మెయిన్ సాల్ట్ విషయానికి వస్తే కంప్లీట్ జీరో సాల్ట్ అనేది మెయిన్ న్యాచురోపతి ప్రిన్సిపల్. మనుషులకు ఎక్కువ రోగాలు రావడానికి ప్రధానమైన కారణం ఉప్పు, నూనె, పంచదార ఇట్లాంటివనే సిద్ధాంతాన్ని న్యాచురోపతి నమ్ముతుంది. అందుకని ఇందులో కంప్లీట్ సాల్ట్ జీరో చేసి తినమని తెలియజేస్తూ ఉంటాం. మరి సాల్ట్ జీరో చేస్తే బాడీకి సోడియం ఆగంతో పోతే చచ్చిపోతాం కదా, చాలా ప్రమాదం కదా అనే ఆలోచన ఇప్పుడు మీకు కలిగినట్లే చాలామంది కలుగుతూ ఉంటుంది. డాక్టర్స్ కూడా అంటుంటారు, కరెక్టే, సోడియం అందకపోతే 135 mg కంటే సోడియం డౌన్ అయిపోతే కొద్దిగా ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. 120 కంటే డౌన్ అయితే కోమాకి వెళ్తాం, చనిపోతాం. అసలు సోడియం అందకపోతే ప్రాబ్లం. అంటే సోడియం ఫుడ్స్లో ఉండదా, బయట నుంచి సాల్ట్ వేసుకుంటేనే ఉంటుందా అంటే మరి ఎన్ని కోట్ల జీవరాశులు, ఒక్క జంతువు కూడా సాల్ట్ తినదు కదండి. మరి వాటన్నిటికి కావాల్సిన సాల్ట్ గడ్డిలోను, ఆకుల్లోను, కాయల్లోనూ, పండ్లల్లోనూ, గింజల్లోనూ, పువ్వుల్లోనూ, ఇట్లా పచ్చి మాంసం తింటే పచ్చి మాంసం ద్వారాను వాటికి వెళుతున్నది. అలాగే మనకు కూడా న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం ఆహారాలు అంటే కూరలు, పళ్ళు, పాలు, పెరుగు, గింజలు, దుంపలు, ఆకుకూరలు వీటన్నిటిలో ఉండే సహజమైన సోడియం చాలా బాగా సరిపోతుందనే ప్రిన్సిపల్. కర్బూజా పండులో 104 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. కొబ్బరి నీళ్ళల్లో 105 mg సోడియం ఉంటుంది. తోటకూరలో 230 mg సోడియం ఉంటుంది. టమోటాల్లో 60-70 mg అని ఇట్లా ప్రతి దాంట్లోనూ ఉంటుంది. సోడియం కంటెంట్ లేని ఆహారాలు అసలు నేచర్లో ఉండవు, కానీ తక్కువ మొత్తంలో ఉంటాయి, కొన్నిట్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మనం రోజు అనేక ఆహారాలు తింటాం కాబట్టి అన్నిట్లో వచ్చే సాల్ట్ మన శరీరానికి సరిపోతుంది అనేది. సరే, సాల్ట్ లేకపోతే బాడీకి ఇబ్బంది అనేది చాలామంది ఉంటారు కదా. న్యాచురల్ ఫుడ్ తింటే న్యాచురల్ సోడియం సరిపోతుంది అంటానికి నేను 30 సంవత్సరాల పైనుంచి ఉప్పు నూనె లేకుండా తింటున్నాను. అసలు 10 సంవత్సరాలు
ఒక్కరోజు కూడా ఉప్పు నూనె నాలుక తాకని సందర్భాలు ఉన్నాయి. నేను మిగతా ఎప్పుడన్నా సంవత్సరానికి 1-2 సార్లు 4 సార్లు తింటే ఎప్పుడన్నా అకేషన్కి ఇంట్లో ఫెస్టివల్ అప్పుడు తింటే తినొచ్చు. కానీ అట్లా నేను 30 ఏళ్ల పైనుంచి ఉప్పు నూనె లేకుండా తింటున్నాను. మరి నా బ్లడ్ సోడియం లెవెల్ నార్మల్గా ఉంటున్నాయి. మరి రోజుకు 18 గంటలు పనిచేస్తుంటాం. రోజు 18 గంటలు, రోజుకి 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు చొప్పున పనిచేస్తూ తిరగటం, వాక్ చేయటం, మెట్లు ఎక్కటం, జాగింగ్ చేయటం, ఇన్ని చేసినా ఎప్పుడూ సోడియం డౌన్ అవటం లేదు. ఇట్లా వేల మంది లేకుండా ఉప్పు లేకుండా తినేవారు ఉంటారు. కానీ వాళ్ళకి అందరికీ సోడియం తగ్గట్లేదు. కానీ ఎవరికి తగ్గుతుందంటే ఎవరైతే ఒకటి ఉప్పు మానేసి అటు మంచిగా కూరలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ సరిగా తీసుకోరో కొంతమందికి ప్రారంభంలో తగ్గుతాయి. కొంతమంది సరిగా తినలేని వారికి తగ్గుతాయి. కొంతమంది పెద్ద ఏజ్ వారికి వారు వాడే మందుల వల్ల ఇటు ఉప్పు మానేసి అటు కొన్ని మందులు మింగటం ద్వారా, ఆహారం ద్వారా వచ్చే సహజమైన సోడియం చాలదు, ట్యాబ్లెట్లు వాడటం వల్ల కొన్ని మందుల ద్వారా సోడియం బయటికి ఎక్కువ యూరిన్ ద్వారా వెళ్ళిపోయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి సోడియం తగ్గి కొంతమంది ప్రమాదాలు జరగటం మా దృష్టి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. రానివారు ఉంటారు. ఇప్పుడు ఆశ్రమంలో 600 మంది ఉన్నారనుకోండి, 600 మందిలో ఒక 5-6కి సోడియం తగ్గుతుంది ప్రతి బ్యాచ్లోనూ. వాళ్ళ పెద్ద ఏజ్ వాళ్ళు 60 పైబడిన వారు వచ్చినప్పుడు వాళ్ళు సరిగా తినరు, ఈ ఫుడ్ తినరు, ఒకవేళ అలవాటు లేక టేస్ట్ లేక. వాళ్ళు వాడే మందులకి కిడ్నీల ద్వారా ఎక్కువ బయటికి వెళుతూ ఉంటాయి కొన్ని. దీంతో సోడియం తగ్గటం, కొన్ని ఆల్టర్నేటివ్స్ అప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. మరి 600 మందిలో 7-8 మంది 5-6కే తగ్గుతున్నారు ఎట్లా చూస్తే. మిగతా వాళ్ళకి తగ్గట్లేదు ఈ ఫుడ్ తింటున్నా. మరి ఇక్కడ యూత్ చేరుతారు, విగరస్ వర్కౌట్స్ రోజు 6 to 7 అవర్స్ చేస్తారు. రోజుకి 5,000 క్యాలరీలు 6,000 క్యాలరీలు కూడా ఖర్చు పెడుతుంటారండి ఇక్కడ యూత్. ఇక్కడ చేసే వర్కౌట్స్కి, ఒబిసిటీ ఎక్సర్సైజెస్కి, స్విమ్మింగ్, జిమ్ ఇవన్నీ చేయిస్తాం కాబట్టి. కానీ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ తీస్తుంటాం కదండి, సోడియం తగ్గదు. వీళ్ళు తింటారు బాగా, అందుకని తినకపోతే ప్రమాదం. మీరు అన్నది కరెక్ట్. అట్లా డాక్టర్స్ కూడా ఆ విషయంలో చాలామంది సోడియం తగ్గి ప్రమాదాలకు గురవుతున్నారు. తగ్గిన వారు డాక్టర్స్ దగ్గరికి వస్తారు కాబట్టి, తగ్గిన కేసులే వాళ్ళకి కనపడతాయి కాబట్టి దాన్నే కామెంట్గా చేసి సత్యనారాయణ రాజు చెప్పిన ఫాలో అయ్యేవాళ్ళు ఇట్లా అయిపోతారు, ఇలా సోడియం తగ్గి హాస్పిటల్కి వస్తున్నారని వారు అంటుంటారు. అది యథార్థమే, కానీ అందరికీ జరగదు అది. కానీ ఉప్పు మానేస్తే అంత హెల్దీగా ఉంటారనేది న్యాచురోపతి ప్రిన్సిపల్ ఫాలో అయిన వాళ్ళకే తెలుస్తుంది, బయట వారికి ఇంకా తెలియదు. అది మానలేదు కాబట్టి తెలియదంట. మహాత్మా గాంధీ గారండి 1920లోనే ఉప్పు మానేశారు వారు. ఇక చనిపోయే వరకు ఉప్పు ఉన్న భోజనం టచ్ చేయలేవారు. అంత స్ట్రిక్ట్గా బాయిల్డ్ వెజిటబుల్స్ని, పుల్కా కర్రీస్ని, అట్లాగే నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తినేవారు. అందుకని జీవించినంతకాలం ఉప్పు మానేసి తిన్నారు వారు. మరి రోజుకు 18 గంటలు 20 గంటలు ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళకుండా అంత హెల్దీగా జీవించడానికి కారణం నాచురోపతి, ఉప్పులేని ఆహారం అని గాంధీ గారు నమ్మి 1945లోనే గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో అంత బిజీగా ఉన్న రోజుల్లో కూడా న్యాచురల్ క్యూర్ హాస్పిటల్ పెట్టారండి. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొరార్జీ దేశాయ్ గారు గాంధీ గారు ఫాలోవర్ అయ్యి ఎప్పటి నుంచో న్యాచురోపతిని ఫాలో అవుతూ, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మార్నింగ్ 10 ఈవినింగ్ 5కి బాయిల్డ్ వెజిటబుల్స్ ఓన్లీ పుల్కా మజ్జిగతోనే ఒకే కర్రీతో మొరార్జీ దేశాయ్ ఉన్నారు. 100 ఏళ్ళు ఒక్క జబ్బు లేకుండా పండులాగా దేహాన్ని వదిలేరు వారు. గాంధీ గారు నేను 120 ఏళ్ళు బ్రతుకుతానని వారు 1945లో అనౌన్స్ చేశారు. అంటే వినోబా భావే వీళ్ళందరూ గాంధీ గారి శిష్యులై సాల్ట్ లేకుండా తిన్న న్యాచురోపతి ఫాలోవర్స్ అండి. ఇప్పుడు నేను తింటున్నా. ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కువ మంది ఫాలో అవుతారంటే ఫాలో అవ్వరు న్యాచురోపతి విధానాన్ని. ఎందుకు? ఇది నోరు కట్టుకోవాలి, టేస్ట్ ఉండదు ఉప్పు లేకపోతే, ఆయిల్ లేకపోతే వంటలు ఇంకో రకంగా ఉంటాయి. అందుకని న్యాచురోపతి మార్గం సైడ్ ఎఫెక్ట్ లేనిది, న్యాచురల్ అయినప్పటికీ, హెల్దీ అయినప్పటికీ ఎక్కువ మంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపరు అంటే ఇది ఒక డిసిప్లైన్ జీవన విధానం. కాస్త ఆహార పదార్థాలపైన కంట్రోల్ ఉండాలి, రుచులపైన నియంత్రణ ఉండాలి. ఇవన్నీ మనుషులకి ఈ రోజుల్లో సాధ్యమా అంటే ఎక్కువ మందికి సాధ్యం కాదనిపిస్తుంది. అందుకని న్యాచురోపతి మార్గం వైపు ఎక్కువ మంది ఆకర్షితులు కారు. నేను చెప్పేవి కొన్ని నీళ్లు త్రాగటమో, కొంచెం మోషన్ వెళ్ళటమో, ఇంకా కొన్ని ఏదైనా మంచి అలవాట్లు అన్పాలిష్డ్ తినటం కొన్ని చేస్తారు. కానీ ఇట్లాంటి ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. కానీ సాల్ట్ మానేసి తినేవారు కొంత పర్సంటేజే ఉంటారు. ఎందుకంటే బెత్తెడ నాలిక కావాలంటే శరీరానికి ఎన్ని రోగాలు వచ్చినా నేను అనుభవిస్తా, కానీ రుచిని మాత్రం నేను వదులుకోననే స్థితి చాలామందిలో ఉంటుంది. అందుకని న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ విధానాన్ని నేను ఫాలో అవుతూ ప్రమోట్ చేసేటప్పుడు వాటిని యథావిధిగా మేము తీసుకెళ్ళాలి.
కానీ మేము ఇప్పుడు పూర్వం రోజుల వలె న్యాచురోపతిలో ఉడకేసిన ముక్కలు కాకుండా ఉప్పు నూనెలు వేయకుండా, పంచదార వాడకుండా, చింతపండు వాడకుండా, ఎర్రకారం ఇట్లాంటివి లేకుండా టేస్ట్గా వెరైటీలను ఎట్లా చేయాలో నేను కొత్త వంటలు డిజైన్ చేసి ఇప్పుడు మేము అందిస్తున్నాం. ఇప్పుడు ఆశ్రమంలో నెలకి 1000-1200 మంది దాకా చేరుతారు. ఇప్పుడు వరకు 1,00,000 మంది దాకా సుమారుగా చేరి విజయవాడ ఆరోగ్యాలయంలో ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళుంటారు. ఇక్కడ చేరిన వారికి సమస్యలు ఎలా తగ్గుతుంటాయి అనేది మేము ఇక్కడ రిపోర్ట్స్ ద్వారా కూడా చూస్తుంటాం కదా, బ్లడ్ రిపోర్ట్స్ అవి చేసి కూడా. మరి ఈ న్యాచురోపతి మార్గం ఆచరించడానికి కష్టం. ఇతర వైద్య విధానాలు 5 ఉన్నాయి చూసారా, మందు మింగటం చాలా ఈజీ. న్యాచురోపతి మార్గం అన్నిటినీ మానేయాలి. ఇక్కడ ముఖ్యంగా చూస్తేనండి రామకృష్ణ గారు ఒక విషయం, న్యాచురోపతిలో రోజుకి 2 సార్లు తినమంటుంది మెయిన్ ప్రిన్సిపల్ న్యాచురోపతి. తప్పనిసరి అయితే ఇక 3 సార్లు మించి అస్సలు తినకూడదు అంటుంది. అసలు ఒరిజినల్గా 2 టైమ్సే, ఎవరన్నా ఈ రోజుల్లో కుదరదంటే 3 సార్లు అని చెప్తుంది. అట్లాగే రోజుకు 4 లీటర్ల మంచినీళ్ళు తప్పనిసరిగా త్రాగాలని చెప్పడం, రోజుకు 2 సార్లు మల విసర్జన, ఇది న్యాచురోపతి ప్రిన్సిపల్. సాయంకాలం సూర్యాస్తమంలోపు డిన్నర్ చేయాలి. సాధ్యమైనప్పుడు శరీరానికి రెస్ట్ కోసం ఉపవాసం చేయమంటుంది వీక్లీ వన్స్. శరీరానికి రొంప, జ్వరము, దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏ వచ్చినా సరే లంకణం చేయమంటుంది. అంటే అప్పుడు పొట్ట మార్చటమే, దాని పేరు లంకణం అని పెడతారు, అప్పుడు అలా చేయమంటుంది. అట్లాగే దీంతోపాటు అన్పాలిష్డ్ ఐటమ్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమని చెప్తుంది. పాలిష్ పట్టిన వాటిని తినొద్దు అంటుంది. అట్లాగే దీనితో పాటు నిల్వ పచ్చళ్ళు అస్సలు వాడొద్దు అనే ప్రిన్సిపల్, సాల్ట్ ఉంటుంది కాబట్టి. అట్లాగే యానిమల్ ప్రొడక్ట్స్ అయిన గుడ్డు, మాంసాహారాలు నిషేధం. అందుకని అతిగా వండినవి, నూనెలో దేవినవి ఇలాంటి వాటిని మానేయమనే ప్రిన్సిపల్ న్యాచురోపతి. అందుకని ఏవైతే ఇలాంటివి మానేస్తే ఆరోగ్యం వస్తున్న న్యాచురోపతి విధానం ఉందో మేము అట్లా చేస్తూ ఎంతోమందికి చేయటం ద్వారా మారుతున్నారు. అందరూ కొన్నాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు, మళ్ళీ 4 నెలలు 6 నెలలు రిజల్ట్స్ వచ్చాక కూడా కంట్రోల్ తప్పేసి తినేస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అప్పుడప్పుడు వస్తుంటారు, అప్పుడప్పుడు ఫాలో అవుతుంటారు. కొంతమంది స్థిరంగా నిలబడేవారు కనపడుతుంటారు. కొంతమంది కొన్ని ఫాలో అయ్యి కొన్ని ఫాలో కారు, కొన్ని ఫాలో అయినా సరిగా ఫాలో కారు, వాళ్ళకి ఏవో కొన్ని తేడాలు వస్తుంటాయి. అది విధానం మీద అది తప్పు అనేవారు కూడా ఉంటుంటారు. ఎట్లా నాకు ఎట్లా అయింది, ఎట్లా అయింది అనేది. వాళ్ళు సరిగా చేయకపోయినా వచ్చే నష్టాన్ని కూడా విధానం మీద తోసేసేవారు కూడా ఉంటారు, సహజం అది. అందుకని ఈ న్యాచురోపతి విధానంలో ఎంత బాగా సమస్యలు తగ్గుతాయంటే, ఇప్పుడు ఆశ్రమంలో చేరిన వాళ్ళని చూస్తుంటాం, మరి 30 సంవత్సరాల పైనుంచి లక్షల మంది ఇళ్ళ దగ్గర ఫాలో అయ్యేవారు నేను చూస్తుంటాను కదండి. డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ పోతుందని మేము చెప్పం ఇందులో. అట్లాంటిది ఇన్సులిన్ డోస్ బాగా తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు లేకుండా చేస్తున్నాం, అంతవరకు వస్తుంది ఫాలో అయితే. టైప్ 2 డయాబెటీస్ ట్యాబ్లెట్ లేకుండా ఈ విధానంలో పోతుంది. కొన్ని వేల మంది ఈ 25-30 ఏళ్ళ నుంచి ఇట్లా షుగర్ ట్యాబ్లెట్ లేకుండా పోగొట్టుకుని మామిడి పళ్ళు, అరటిపళ్ళు తినేవారు మా దగ్గర ఎంతోమంది కనపడతారు. మా దగ్గరికి 15 రోజులు, నెల రోజులు ఉన్నప్పుడు ఇక్కడే ట్యాబ్లెట్స్ తీసేస్తాం. ఎంతోమందికి షుగర్ లెవెల్స్ నార్మల్గా వచ్చి మేము ఫ్రూట్స్ తినిపించి పంపిస్తాం. కానీ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫాలో అవుతారా, స్థిరంగా అట్లా కంటిన్యూ అవుతారా అంటే రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ అన్నీ అన్నం ఎక్కువ తినేసి, స్వీట్స్ ఎక్కువ తినేస్తూ, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తిని, ప్రోటీన్ ఫుడ్ తగ్గించి, ఫైబర్ ఫుడ్ తగ్గించేస్తే మళ్ళీ షుగర్ కనపడుతుంది వాళ్ళకి. అలా అని విధానం తప్పు కాదు, వాళ్ళు ఫాలో అవ్వలేక, వాళ్ళు కంట్రోల్ లేక మార్గాన్ని వదిలేస్తారు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకి. అలా కనపడుతూ ఉంటుంది చాలామందిలో. అట్లాగే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా ఈ 15 రోజులు, నెల రోజుల్లో చేరినప్పుడు డిశ్చార్జ్ చేయడం ఎలా తగ్గుతున్నదో ఇక్కడ రిపోర్ట్స్ తీస్తుంటాం. ఈ హై ఫైబర్, లో కార్బ్, లో ఫ్యాట్ డైట్కి మరి చాలా బాగా కొలెస్ట్రాల్స్ తగ్గటం అనేది ఇక్కడ గమనిస్తుంటామండి. అట్లాగే బీపీ, ఉప్పు లేకపోయేసరికి సహజంగా నార్మల్కి వస్తుంది. నాకు 30 ఇయర్స్ నుంచి మరి నేను ఉప్పు నూనె లేకుండా తింటున్నాను అంటాను కదా, 100/70 నా బీపీ. అప్పుడు పూర్వం రోజులు ఇది తప్పు అనేవారు, ఇప్పుడు ఇది హెల్దీ అని వరల్డ్ వైడ్ అంతా లెక్కలు మారాయి. హెల్దీ బీపీ అంటే 100/70, 110/70. మరి ఇప్పుడు నేను ఇట్లా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నందువల్ల ఇప్పుడు 30 ఏళ్ళ నాడు బ్లడ్ రిపోర్ట్స్ 35 సంవత్సరాలు ఎలా ఉన్నాయో, మా రిటైర్మెంట్ ఏజ్లో కూడా ఇప్పటికీ అదే బ్లడ్ రిపోర్ట్స్ మెయింటైన్, ఒక్క కంప్లైంట్ లేకుండా, ఒక్క రిపోర్ట్ తేడా లేకుండా ఈ న్యాచురోపతి విధానంలో ఫిజికల్గా ఎంత, మెంటల్గా ఎంత హాయిగా ఉంటుందనేది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ ఆశ్రమంలో చేరినప్పుడు ఒబేసిటీ 15 రోజుల్లో 4 కేజీలు ఆడవారు తగ్గుతారు యావరేజ్న, మగవారు 5 నుంచి 6 కేజీలు తగ్గుతారు. నెల రోజులు ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఏజ్ వారు అయితే 7-8 కేజీలు తగ్గుతారు. యూత్ అయితే 12 కేజీలు యావరేజ్ని తగ్గుతుంటారు, 10 నుంచి 12 కేజీలు.
ఇట్లా 2 నెలలు 3 నెలల నుండి కూడా ఇక్కడ 25-30 కేజీలు తగ్గేవారు ఉంటారు. అంటే మంచి డైట్ అండ్ ఎక్సర్సైజులు ఇక్కడ లైఫ్ స్టైల్ ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి న్యాచురోపతిలో అలా జరుగుతుంటుంది. అట్లాగే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ నెగిటివ్ వస్తుంటాయి. ఎంత బాగా కంప్లీట్ నార్మల్ జాయింట్స్ వస్తాయి. ఎన్ని వేల మంది ప్రతి క్యాంపులో 600 మందిలో 40 మంది అన్న రొమటాయిడ్ ఆర్థరైటిస్తో ఉన్నవాళ్ళు ఉంటారండి. ఇతర ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. అవి చాలా వరకు రివర్స్ అవ్వటం, నెగిటివ్ అవ్వటం, వాళ్ళు 100% సోరియాసిస్, నార్మల్ స్కిన్ వస్తుంటుంది ఈ విధానంలో. అందుకని సాల్ట్ ఆయిల్ మానేస్తే, సాల్ట్ తింటే మళ్ళీ 2-3 రోజుల్లో వాళ్ళకి దురదలు, ఇరిటేషన్స్ పెరగటమే స్పష్టంగా గమనిస్తుంటాం. మరి ఇవన్నీ ప్రాక్టికల్గా కనపడుతుంటాయి. హార్మోన్ సమస్యలు అంటారు. అసలు 15-20 రోజులు, నెల రోజులు తిరిగేసరికి చాలా హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. 2 నెలల్లో పీరియడ్స్ కరెక్ట్గా వచ్చేస్తాయండి ఈ డైట్ ఫాలో అయ్యేసరికి. ఓవరీస్లో నీటి బుడగలు 3 monthsలో కంప్లీట్గా మళ్ళీ స్కాన్ చేస్తే నార్మల్కి వస్తున్నాయి. అసలు బుడగలు లేనట్టు వస్తున్నాయి. 90%, 95% అబౌవ్ ఫర్టిలిటీ సమస్యలు న్యాచురల్గా ఇందులో సాల్వ్ అవుతుంటాయి. 5-10 మిలియన్స్ ఉన్నవారికి 60 మిలియన్ కౌంట్కి ఇక్కడ 40 days to 60 days లోపే నార్మల్గా వెళ్తున్నది. మొటిలిటీ నార్మల్ అయిపోతున్నది ఇందులో. ఇట్లా ఆడవారి సమస్యలు కానీ, గైనిక్ సమస్యలు కానీ, ఇట్లాంటి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు కానీ, ఇమ్యూనిటీ పెరగటంలో కానీ, ఇట్లా అనేక క్రానిక్ డిసీజ్ని, లివర్ డిజార్డర్స్ కానీ, ఇట్లాంటివన్నిటినీ కూడా న్యాచురోపతి విధానంలో కొన్ని వేల కేసులు ఇట్లా చూస్తుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఇక్కడ చేరిన వారికి బ్లడ్ రిపోర్ట్ చూపిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా ఫాలో అవ్వమని చెప్తాం. రిజల్ట్ రాకపోతే న్యాచురోపతి విధానం అంతా కఠినమైంది ఇంకోటి లేదు. కఠినం అయినా ఎందుకు జనాలు ఇట్లా ఫాలో అవుతారు, కొంతమంది అన్న ముందుకు వస్తుంటారంటే రిజల్ట్స్ కనపడతాయి. అందుకని రామకృష్ణ గారు మీకు ఒక విజ్ఞప్తి కూడా, మిమ్మల్ని నేను స్వయంగా ఆహ్వానిస్తాను. మన విజయవాడ మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం ఒకసారి వచ్చి మీరు సందర్శించండి. చక్కగా చూద్దరు కానీ నేను దగ్గరుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ మీరు చూస్తే ఈ మనిషి ఆరోగ్యానికి, జీవితానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. చివరగా వీరమాచునేని రామకృష్ణ గారు, మీకు ప్రత్యేకంగా మరొక్కసారి నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు ఎంతో ధైర్యంగా సమాజంలో మీరు నమ్మిన డైట్ ద్వారా ఎన్నో మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఆ ఫలితాలే మీ ధైర్యం అని మీ మాటల ద్వారా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మీ నిజాయితీయే మీకు ధైర్యం. ఎందుకంటే మీరు డిబేట్స్లో కానీ, ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు కానీ అంత ఆ ఫలితాలు, ఆ ఆహారం ద్వారా వచ్చే మరి మార్పులను చూసేసరికి మీకు లోపల నుంచి దీన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలనే తపన హృదయపూర్వకంగా మీకు కనపడుతుంది. అందుకని అంత నిస్వార్థంగా ఎవరేమన్నా కానీ మీరు ఎదిరించి చేయగలుగుతున్నారు. మీలాంటి వారికి మరి ఇప్పుడు వైద్యశాస్త్రంలో ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ని మీరు ఇన్సులిన్ లేకుండా తగ్గిస్తున్నారు. క్యాన్సర్లో కూడా చాలామంది స్పెషలిస్టులు కూడా చెప్పడం కూడా అప్పుడప్పుడు వింటుంటాం కదా. మరి మీ డైట్ ద్వారా చాలా మార్పులు మీరు తీసుకొస్తున్నారు. చేత ఇవన్నీ సమాజంలో ఎదురీత లాంటివి. మరి మీరు అట్లాంటి విషయాల్లో ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక సమాజంలో తెలుగు వాళ్ళకి ఒక మార్పుని తీసుకొచ్చి ప్రపంచానికి దీన్ని తీసుకువెళ్ళాలని మంచి కృషి చేస్తున్నారు. మీ సిబ్బంది ద్వారా, మీ ఫాలోవర్స్ ద్వారా ఎంతోమందికి నమ్మిన డైట్ని మీరు చాలా సక్సెస్ఫుల్గా మరి మంచి రిజల్ట్స్ ఇచ్చే మార్గాన్ని మీరు ఎంతో ఎదురీతతో ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, మరి మీకు ఈ న్యాచురోపతి విధానం గురించి, మేము చేస్తున్న వాటి గురించి, వీటిలో వచ్చే రిజల్ట్స్ గురించి స్వయంగా చూసి తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి నేనే మీతో మాట్లాడతాను. అవకాశం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు గడిపి మీరు చూసి వెళితే బాగుంటుందని మీకు విజ్ఞప్తి చేస్తూ, మీరు నా గురించి ఎంతో మంచి ఒపీనియన్తో ఉంటూ మీరు హృదయపూర్వకంగా నాకు విషెస్ తెలియచేసినందుకు మీ వీడియో విన్నాను. అందుకని ఆ సందర్భంగా ఇట్లా న్యాచురోపతి మార్గం గురించి ఒకసారి మీకు తెలియజేస్తే బాగుంటుందని తెలియజేయడం జరిగింది. అలాగే మీకు ప్రత్యేకంగా అనేక అభినందనలు తెలుపుకుంటూ నమస్కారం.